31వ దినముగా దేవుని సన్నిధికి నడిపించిన దేవునికి వందనాలు తెలియచేస్తూ ప్రభు నామములో అందరికీ వందనాలు తెలియచేస్తున్నా అండి. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనము అందరము కలిసి చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అని మైమరువు తొడుగుకొని. ఇప్పుడు మనం ఎన్నో అపవిత్రాత్మలు, చీకటి శక్తులు, వీటన్నిటి గురించి చాలా దినాలు మనం చెప్పుకున్నాం. వీటన్నిటిని మనం జయించాలంటే ఎలా? ప్రార్థన, వాక్యము. అంటే మనం జనరల్గా ఈ రెండే అనుకుంటాం, కానీ ఈ రెండు కాకుండా మనం చేయవలసినవి చాలా విషయాలు ఉన్నాయి. ప్రార్థన, వాక్యం. మనకు మనసున్నా లేకపోయినా ప్రార్థన చేయొచ్చు, మనసున్నా లేకపోయినా, ఇష్టమున్నా లేకపోయినా వాక్యం చదువుతాం. కానీ ఈ రెండు చాలా అన్నమాట. మనం ఇంకా చేయవలసినవి కొన్ని ఉన్నాయి. వాటి గురించి ఈ దినం మనం ధ్యానిస్తూ ఉన్నాం. అంటే ఒక జయ జీవితాన్ని మనం జీవించాలి అంటే మనము చేయవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. అందుకే ప్రభువారు ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 10వ వచనంలో ఏముందండి? తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై యుండుడి. దేవునిలో మనం బలముగా ఉండాలి అంటే, ఇప్పుడు చూడండి, మనకి ఆరోగ్యం కావాలంటే మనం ఒట్టి అన్నము కూర తింటే సరిపోద్దండి, చాలదు కదా. మనకి దానికి తోడు ఇంకా బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలి. అంటే సంపూర్ణ ఆహారం, మనకి అందులో విటమిన్స్ ఉండాలి, మినరల్స్ ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి, చాలా చాలా ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మనకేమొస్తుందండి? సంపూర్ణమైన ఆరోగ్యం వస్తుంది. అందుకని ఇవన్నీ మనం తినలేం కాబట్టి మనం ఏం చేస్తాం? బలం బెళ్ళలు వేసేసుకుంటాం. బలం బెళ్ళలు ఏముంటాయి? అన్ని విటమిన్స్ ఉంటాయి. కానీ ఎల్లకాలం మనకి బలం బిళ్ళలు పనిచేస్తాయండి? పని చెయ్యవు కదా. అవి మనం ఆహారం తీసుకుంటాం ద్వారా వచ్చే ఆరోగ్యాన్ని అవి పోడ్చలేవు. సో మనం ఏం చేయాలి? బ్యాలెన్స్డ్ డైట్ అన్నమాట. అంటే సంపూర్ణ విజయాన్ని పొందాలి అంటే ఇక్కడ ప్రభు కొన్ని విషయాలు ఇక్కడ తెలియచేస్తున్నారండి. మనం ఏం ధరించుకోవాలంట? 11వ వచనంలో, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. సో మనం ఒక జయ జీవితాన్ని జీవించాలి. చాలా చెప్పుకున్నాం. కోపము కలిగించే ఆత్మలు, మన మీద అధికారం చెలాయించేవారు, మనల్ని భయపెట్టేవారు, మనల్ని బెదిరించేవారు, వైరం కలుగు చేసే దురాత్మలు, ఇలా చాలా చాలా చెప్పుకున్నాం. వీటన్నిటిపైన మనకి విజయం కావాలి అంటే మనకి దేవుడిచ్చిన పరిష్కారం ఏంటండి? దేవుడిచ్చిన సర్వాంగ కవచము. సర్వాంగ కవచం అంటే ఏంటండి? సర్వ అంగములను మరి కప్పేదన్నమాట. టోటల్గా మన బాడీని తల నుండి పాదముల వరకు అన్ని అంగములకు కప్పేది ఒకటి ఉంది. ఏంటంటే అది సర్వాంగ కవచం. కవచం అంటే ఏంటండి? కవచాన్ని ఎందుకు ఉపయోగిస్తారు? మన మీదకి శత్రువు వేసిన బాణములు మన మీదకి రాకుండా చేయడానికి. సో ఇక్కడ ఇందులో చాలా ఉన్నాయి. ఇవన్నీ మనం ధ్యానించాలంటే కొన్ని రోజులు పడుతుంది. అయితే ఈ దినం మనం ఫస్ట్ది ఒకటే చూస్తున్నాం అన్నమాట. ఏంటంటే అది మొట్టమొదటిగా 14వ వచనంలో ఏముందండి? ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి. ఇందులో ఇంకా చాలా ఉన్నాయి. ప్రభు చిత్తమైతే మనం ధ్యానిద్దాం. మొట్టమొదటిగా ఈ దినం మనం ధ్యానించేది ఏంటండి? సత్యమనే దట్టి. సో మనకి తెలుసు, మన నడుం బలంగా ఉండాలంటే ఏం చేయాలండి? బెల్ట్ పెట్టుకోవాలి కదా. బెల్ట్ ఉంటే మనం చాలా స్టిఫ్గా స్ట్రైట్గా మనం నిలబడతాం. అందుకని మనము ఈవెన్ డెలివరీ అయిన తర్వాత కూడా స్త్రీలకి నడుములో ఏం పోతుందండి? బలం పోతుంది. సో ఆ బలం తిరిగి రీగెయిన్ అవ్వాలంటే ఏం చేయాలి? మళ్ళీ దానికి బెల్ట్ వాడాలి. మనం బెల్ట్ వాడితే ఏమవుతాం? ఆ నడుము వంగిపోకుండా మనం స్ట్రైట్గా నిలబడతాం అన్నమాట. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా మనం స్ట్రైట్గా నిలబడాలి.
మనం శత్రువును జయించాలంటే ముందు మనం ఎలా నిలబడాలండి? మిలిటరీ వాళ్ళు ఉంటారు, మిలిటరీ వాళ్ళు మనలాగా ఇలా నిలబడతారండి, వాళ్ళు స్ట్రైట్గా నిలబడతారు. అంటే వాళ్ళకి ఆ ట్రైనింగ్లో అదొక భాగం అన్నమాట. వాళ్ళు ఎప్పుడు కూడా స్ట్రైట్గా ఉంటారు. అలాగే మనం కూడా ఎలా ఉండాలి? స్ట్రైట్గా. అంటే ఈ స్పిరిచువల్ ఆత్మీయ పోరాటం అనేది చాలా ఎక్కువైనదన్నమాట. సో మనం అనుకుంటాం మన చుట్టూ ఉండే మనుషులతో మనం పోరాడుతున్నాం అనుకుంటాం, కానీ మనం చుట్టూ ఉండే మనుషులతో కాదండి, ఆ మనుషుల్లో ఉన్న దురాత్మలతో మనం పోరాడుతూ ఉంటాం. సో వీటిని జయించాలంటే మనుషులైతే ఏదో ఒకటి చేయొచ్చు, కానీ అవి మనకు కనిపిస్తాయండి, కొన్నిసార్లు కనిపిస్తాయి. కనిపించినా మనం ఏం చేయలేం. వాటిని ఎలా జయించాలి అంటే మనకి దేవుడు ఒక సొల్యూషన్ చెప్పారు. ఇవన్నీ మనము ధ్యానిస్తే అర్థమవుతుంది. మొట్టమొదటిగా మనం ధ్యానించే అంశం ఏంటండి? సత్యం అనే దట్టి. దట్టి అంటే ఏంటండి? బెల్ట్ అన్నమాట. ఎప్పుడైతే ఈ దట్టిని మనం కట్టుకుంటామో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్ట్రైట్గా నిటారుగా నిలబడతాం అన్నమాట. అయితే ఈ సత్యం అనే దట్టి మనకు ఎలా వస్తుంది అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అంటే సత్యము అంటే ఏంటండి? నిజం. అంటే మనం అనుకుంటాం సత్యం అనే దట్టి, మనం నిజాలు మాట్లాడితే సత్యం వచ్చేస్తుంది అని మనం అనుకుంటాం, కానీ మనం నిజం మాట్లాడినంత మాత్రాన సత్యం అనే దట్టి రాదు. సో ఇంకా మనం చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయన్నమాట. సత్యము అంటే మనం ఎప్పుడూ సత్యం మాట్లాడాలి, అబద్ధం మాట్లాడకూడదు. అది బేసిక్ విషయం. కానీ ఇంకా మనం కొంచెం ఆలోచిస్తే మన జీవితమే సత్యమై ఉండాలి. జీవితం సత్యంగా ఉండాలంటే ఏం చేయాలండి? మనం లోపల ఎలా ఉన్నామో బయట కూడా మనం అలాగే ఉండాలి. లోపల మనం ఎంతో దేవునికి అవిధేయులుగా జీవిస్తూ పైకి మనం ఎలాగూ బిహేవ్ చేస్తామంటే చాలా ఆత్మీయులంగా, చాలా పరిశుద్ధం అన్నట్టుగా మనం బిహేవ్ చేస్తాం. అలాగూ మనం పైకి కనపరుచుకుంటూ ఉంటాం. అదే అసత్యం అన్నమాట. అంటే అది సత్యం కాదు. అందుకే ప్రభువు పరిసయ్యులను శాస్త్రులను ఏమన్నారండి? వేషధారులారా అంటున్నారు. వాళ్ళు ఎంత మంచి క్రైస్తవులు అంటే వాళ్ళు పుదీనా సోపులో కూడా జీలకర్రలో కూడా దశంభాగాలు తీసేవారంట. అంటే దశంభాగం తీసినంత మాత్రాన మనం దేవుని దృష్టిలో సత్యము ఉన్నట్టు కాదు. అలాగే వాళ్ళు ఏం చేశారంట? వారానికి 2 సార్లు ఉపవాసాలు చేసేవారు. మనం కూడా చేస్తాం ఉపవాస ప్రార్థన. అయినంత మాత్రాన మనం పరిశుద్ధులం కాదు, మనం నీతిమంతులం కాదు. అంటే మనం ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి మనం నీతిమంతులము అని మనల్ని మనం బయట వారి దగ్గర మనం భక్తులుగా ప్రొజెక్ట్ చేసుకుంటూ ఉంటాం. వాటిని మనం ప్రదర్శించుకుంటూ ఉంటాం మన భక్తిని. కానీ అది సత్యము కాదు. అంటే నిజాయితీగా ఉండటం సత్యం అన్నమాట. అంటే ఇప్పుడు నాలో అసూయ ఉంది. అసూయ ఉన్నప్పుడు నేను దేవుని దగ్గర ఏం చేయాలి? దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ప్రభువా నేను అసూయతో ఉన్నాను, నన్ను క్షమించండి అని నేను ప్రార్థన చేయాలి. అదే నిజాయితీ అంటే. చాలాసార్లు మనం నిజాయితీగా దేవుని దగ్గర మాట్లాడం. దేవుని దగ్గర నిజాయితీ ఉండదు. మనుషుల దగ్గర నిజాయితీ ప్రకటిస్తాం, కానీ దేవుని దగ్గర నిజాయితీగా మాట్లాడం. ప్రభువా నేను ఈ సమస్యలో ఉన్నాను అంటే నాలో ద్వేషం ఉంది, నాలో పగ ఉంది, నాలో ఈర్ష్య ఉంది, నాలో కపటం ఉంది, నేను పైకి ఒకలాగా ఉంటున్నాను, లోపల ఒకలాగా ఉంటున్నాను, ఇవన్నీ నాలో ఉన్నాయి అని చెప్పగలిగే ధైర్యం మనకుందా? దేవుని దగ్గర నిజంగా మనం అలా చెప్తున్నామా? ఓకే అండి, మనం మందిరంలో అలా చేయక్కర్లేదు, కానీ వ్యక్తిగతమైన మన ప్రార్థనా జీవితంలో ఎలా ఉండాలండి? నిజాయితీ అనేది చాలా ప్రాముఖ్యం అన్నమాట. మనం నిజాయితీగా ఉన్నప్పుడు అది దేవుడు ఇష్టపడతారు. అందుకని మరి మనకి తెలుసు యాకోబు ఏమన్నాడండి? దీవెన కోసం తండ్రి దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు? నువ్వెవరో బాబు అని తండ్రి అడిగితే ఏమన్నాడు? ఇస్సాకు నేను ఏశావును అన్నాడు. ఏశావును అన్నా కానీ అక్కడ ఇస్సాకు గారు దీవించేశారు. దీవించినంత మాత్రం దీవెన వచ్చిందండి. ఆయన దీవెన రాలే, బహిరంగంగా తండ్రి దీవించాడు, కానీ
ఆ దీవెన వలన అతనికి మేలు జరగలే, అతనికి నష్టం జరిగింది. ఎలాగంటారు? ఆ అబద్ధం వలన తను ఎక్కడికి పారిపోవాల్సి వచ్చింది? వేరే దేశానికి పారిపోయాడు. పోనీ అక్కడ ఏమన్నా సుఖపడ్డాడండి? సొంత మేనమామ దగ్గర సుఖపడ్డాడా? మేనమామ ఎంత బాధ పెట్టాడు, లాబాను ఎంత ఏడిపించాడు కదా. 21 సంవత్సరాలు తను ఏమంటున్నాడు? నేను ఎండకి ఎండిపోయాను, వానకు తడిసిపోయాను, నా జీవితంలో నెమ్మది లేదు అనే గ్రహింపు తనకి వచ్చింది. వచ్చిన తర్వాత ఏం చేశాడు? తనకి మళ్ళా పుట్టిన పిల్లలు, భార్యను, వీళ్ళందరినీ తీసుకొని వెనక్కి వచ్చేస్తున్నాడు. వెనక్కి వచ్చేసేటప్పుడు దేవునితో పెనుగులాడడం మొదలుపెట్టాడు. నన్ను దీవించు ప్రభువా అంటున్నారు. అప్పుడు ప్రభువారు ఏమన్నారండి? ఇప్పుడు చెప్పు నీ పేరేంటి అన్నారు. అప్పుడు ఏమన్నాడండి? నేను యాకోబుని అన్నాడు. యాకోబు అంటే ఏంటి? మోసగాన్ని. అంతకుముందు ఏమన్నాడండి? అన్నీ బాగున్నప్పుడేమో నేను ఏశావని అన్నాడు. ఎందుకని? దొంగతనంగా దీవెన పొందేద్దామని. అంటే దేవుని ఆశీర్వాదం పొందడానికి అడ్డదారులు ఏమీ కూడా లేవు, దొంగదారులు ఏమీ కూడా లేవు. మనం కేవలం నిజాయితీతో మాత్రమే దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందగలం. నిజమైన ఆశీర్వాదం ఏంటండి? మనం అనుకుంటాం మంచి ఉద్యోగం వచ్చేసింది అనుకోండి, అబ్బా దేవుడు మమ్మల్ని చాలా బాగా దీవించాడండి అనుకుంటాం. ఏమండి, మనకి అన్నీ బాగా జరిగిపోతున్నాయి అనుకోండి, దేవుడు మమ్మల్ని చాలా బాగా దీవించారండి అంటాం. దేవుడు నన్ను, నా కుటుంబాన్ని ఆశీర్వదించారంటారు. నిజమే. కానీ నిజమైన ఆశీర్వాదం ఏంటండి? దుష్టత్వము నుంచి మళ్ళించుట వలన ఆశీర్వాదం. అంటే మనలో ఒక నిగూఢమైన దుష్టత్వం ఉంటుంది. ఎంత మనకి వయసు పెరుగుతున్నా, ఎంత మనం కష్టాలు అనుభవించినా, మన జీవితంలో ఏముంటుందండి? ఒక లోపల ఒక మూల ఒక దుష్టత్వం ఉంటుంది. దాన్ని తొలగించుకోవడమే నిజమైన ఆశీర్వాదం. అంటే దేవునికి మనకి మంచి అవినావభావ సంబంధమే మనం ఆశీర్వదించబడ్డాము అన్నదానికి మెయిన్గా మనకు కనిపించేది. కానీ ఈ యాకోబు జీవితంలో చూసినప్పుడు అప్పుడు ఏమన్నాడండి? ప్రభువా నేను మోసగాడిని అన్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నారు? నువ్వు మోసగాడివి కాదు. మనం నిజాయితీగా దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు మనలో ఉన్న దుర్గుణాలు దేవుడు ఏం చేస్తాడండి? తీసేస్తూ ఉంటారు. కానీ మనం చాలాసార్లు ఒప్పుకోం. రియల్గా మనందరికీ తెలుసు, నేను పాపిని అని మన ప్రభు దగ్గర ఒప్పుకుంటామండి. నేనేం పాపం చేశానండి, నేనేం పాపం చేయలే కదా అని మనం అనుకుంటాం. కానీ దేవుడు ప్రతీదీ కూడా పరిశీలిస్తారనమాట. మనం చాలా చెప్పుకున్నాం ఇంతవరకు జరిగిన విషయాలన్నీ కూడా. సో దేవుని దగ్గర మనకి కావాల్సింది ఏంటండి? నిజాయితీ. ఆయన దగ్గర సత్యంగా ఉండాలి ఎప్పుడు కూడా. నాలో ఒక చెడ్డ తలంపు వచ్చిందనుకోండి, అది ప్రభువుకు నేను చెప్పగలగాలి నిజాయితీతో. ప్రభువా, నేను ఈమె గురించి, ఇతను గురించి నేను చెడ్డగా ఆలోచించాను అని చెప్పడమే నిజాయితీ. సో అదే సత్యం అన్నమాట. అలాగూ సత్యంగా జీవించే వారిని యాకోబుని ఏమన్నారండి? నువ్వు మోసగాడివి కాదు. ఏమన్నారు? నీవు ఇశ్రాయేలువు అన్నారనమాట. ఇశ్రాయేల్ అంటే ఏంటండి? దాటి వచ్చిన వాడు. సో అతన్ని దేవుడు జయవంతుడుగా మార్చేశారు. తనేమంటున్నాడు? ప్రభువా నేను కాదు, నేను మోసగాడిని అంటున్నాడు. మరి ఏశావుని అన్నప్పుడు అతని జీవితం ఎలాగ ఉంది? నేను మోసగాడిని అని అన్నప్పుడు అతని జీవితం, అప్పుడు దేవుడు ఏం చేశారంట? నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. సో నిజమైన ఆశీర్వాదం మనకి ఎప్పుడు వస్తుందంటే దేవుని ఎదుట మనం సత్యముగా ఉన్నప్పుడు. ఈవెన్ మనం మన ఇంట్లో వారి గురించి ప్రార్థన చేసినప్పుడు కూడా ఇంట్లో వారి గురించి దేవునికి సత్యం చెప్పం. ఏమండి నా భర్త ఎలాంటోడు అని దేవుని దగ్గర చెప్పగలుగుతున్నామా? మనుషుల దగ్గర చెప్పక్కల్లా. కానీ నా పిల్లలు ఇలాంటి వాళ్ళు, నా పిల్లలకు కోపం ఎక్కువ, నా పిల్లలకి మారు మనసు లేదు, నా బిడ్డకి రక్షణ లేదు, పలానా విషయంలో నా బిడ్డ తప్పిపోతున్నాడు అని దేవుని దగ్గర మనలో ఎంతమంది నిజాయితీగా చెప్పగలుగుతున్నాం? అదే సత్యము. సో మనం నిజం మాట్లాడినంత మాత్రాన సత్యం అవ్వదండి. మన ప్రవర్తన, మనం దేవుని దగ్గర ప్రార్థించే విధానం,
డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్పాలండి? మన సమస్య ఏంటో చెప్పాలండి. డాక్టర్ గారి దగ్గర కూడా మోసం చేసామనుకోండి, ఎవరికి నష్టం? మనకే నష్టం కదా. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎందుకు డాక్టర్ దగ్గరికి వెళ్తాం? ఆయన మనకు బాగు చేస్తారని, మంచి వైద్యం చేస్తారని వెళ్తాం. తీరా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు అంతా బాగానే ఉందండి, నాకు ఏం జబ్బు లేదండి అంటే, మరి ఎందుకు వచ్చేవరా బాబు, వెళ్ళిపో అంటారు. అందుకని ప్రభు అన్నారు, రోగులకి కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు. నిజంగా పరమ వైద్యుడు మనకు కావాలంటే మన ఆత్మ రోగాన్ని ప్రభువుతో చెప్పుకోవాలి. అప్పుడు ప్రభు మనల్ని ఆ పరిస్థితి నుంచి బయటకు తీసుకొస్తారు. మనలో పరిపూర్ణమైన మార్పు రాకపోవడానికి కారణం ఇదే. నిజాయితీగా దేవుని దగ్గర మనం చెప్పుకోం, మన సమస్యలు చెప్పుకోం. ఇప్పుడు ఏం చెప్పుకుంటాం? ఇంకా పెళ్ళి అవ్వలేదు నాయనా, ఇంకా డబ్బులు కావాలి, అవి కావాలి, ఇవి కావాలో చెప్తాం. కానీ నా రోగం ఇది ప్రభువా, నా పరిస్థితి ఇది ప్రభువా, నా బలహీనత ఇది ప్రభువా, నేను వాక్యం చదవలేకపోతున్నాను నాయనా, వాక్యం అంటే ఇష్టం ఉండట్లేదు ప్రభువా. నిజం, ఇంకా దేవుని దగ్గర కూడా చెప్పుకోకపోతే ఇంకెందుకండి మనం? సో సత్యముగా దేవుని దగ్గర చెప్పుకోవడమే సత్యము. అదే దేవుడు మన నుంచి కోరుకునేది. ఎప్పుడైతే దేవుని దగ్గర నిజాయితీగా ఉంటామో మనుషుల దగ్గర ఆటోమేటిక్గా మనం నిజాయితీగా ఉంటాం కదా. దేవుని దగ్గరే దేవుణ్ణే మనం అనేక సార్లు ఏం చేస్తాం? మోసం చేస్తూ ఉంటాం. అలా కాదు ప్రభా, ఇలా కాదు ప్రభా, ఎందుకు ఇలా చేశాను తెలుసా అని మనం దేవుని దగ్గర మన పాపాన్ని ఒప్పుకోవడానికి కూడా మనం చాలా ఇష్టపడం. కానీ దేవుని దగ్గర ఎప్పుడు కూడా మనం నిజాయితీగా, ప్రభా నా పరిస్థితి ఇది, నా భర్త పరిస్థితి ఇది, నా భార్య పరిస్థితి ఇది ప్రభా, నా బిడ్డల పరిస్థితి ఇది, నా ఇంట్లో పరిస్థితులు ఇవి తండ్రి అని మనం ఏం చేయాలండి? ఓపెన్గా మనసు విప్పి దేవునితో చెప్పుకోవడమే నిజాయితీ. ఎప్పుడైతే డాక్టర్ గారికి ఆయన మంచి వైద్యుడండి, ఎవరన్నా ఒక మంచి డాక్టర్ గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళినా ఏ రోగమైనా తగ్గిపోతుంది అని మనకు తెలిసినప్పుడు ఏం చెప్తాం? ఏమండి డాక్టర్ గారని నా సమస్య ఇదండి అని చెప్తాం. అప్పుడు ఆయన ఏం చేస్తారు? మందు ఇస్తారు, తగ్గిపోద్ది కదా. కానీ ఈ వైద్యుని దగ్గరకు మనం వస్తున్నాము, కానీ ఏం చేయట్లేదు? మన పాప రోగాన్ని మనం చెప్పట్లేదు అన్నమాట. అందుకని మనకేం రావట్లే? స్వస్థత రావట్లే. అందుకే ప్రభువారు ఏం బాధపడుతున్నారు? అరికాల నుంచి పాదం వరకు పచ్చి పుండ్లు, స్వస్థత లేదు. అవన్నీ కూడా ఎలా ఉన్నాయంట? గాయాలు, పచ్చి పుండ్లని ప్రభువు బాధపడుతున్నారు. కాబట్టి మనము సత్యమనే దట్టి మనకి కావాలంటే మనము నిజంగా దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. అందుకని తనకు నిజముగా మొరపెట్టే వారికైనా సమీపముగా ఉన్నాడు. ఎందుకన్నారు? నిజంగా మొరపెట్టని వాళ్ళు కూడా ఉంటారు. నోటితోనే అనేకసార్లు ప్రార్థన చేస్తాం, హృదయంలో నుంచి రాదు. అట్లీస్ట్ మనం ఇంట్లో ప్రార్థన చేసినప్పుడన్నా ఏం చేయాలండి? హృదయంతో నిజంగా సత్యంగా దేవునితో మాట్లాడాలి. అప్పుడే మనకేమొస్తుంది? సత్యం అనే దట్టిని ప్రభువు మనకి ఇస్తారు. సో మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ సత్యం అనే దట్టి ఉండటం వలన మనకు వచ్చే లాభం ఏంటి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుందంటే, 18 ఏండ్ల నుండి నడుమొంగిపోయిన స్త్రీ గురించి మనకు తెలుసు. ఆమె ఎన్ని సంవత్సరాలండి? 18 సంవత్సరాలు ఆమె ఆకాశం తట్టు చూడలేదంట. అంటే టోటల్గా ఆమె వంగిపోయి నడుస్తుందన్నమాట. అప్పుడు వంగిపోయి నడిచినప్పుడు ఏం చూడలేరండి? సూర్యుని వాళ్ళు చూడలేరు. మనం కూడా సత్యము మనలో లేనప్పుడు, అంటే మనం చెప్పుకున్నాం కదా, సత్యం మాట్లాడాలి, అది బేసిక్ అది. కానీ సత్యం మాట్లాడుతూ మన జీవితంలో సత్యము లేకపోతే అది అసత్యమైన జీవితం అన్నమాట. అంటే మనం లోపల ఎలా ఉంటున్నామో బయట కూడా అలాగే ఉండాలి. మన జీవితం, మన క్రియలు, మన తలంపులు అన్నీ సత్యంగా ఉండాలి, అబద్ధముగా ఉండకూడదు. అంటే దేవుణ్ణి మ్యానిపులేట్ చేయకూడదు. మనం దేవుని దగ్గర నిజాయితీ అనేది చాలా ప్రాముఖ్యం అన్నమాట. సో మన సమస్యలు కూడా అప్పుడే తీరుతాయి. మనం యాస్టీజ్గా మనం అనుభవిస్తున్న వేదన, కష్టము, దుఃఖము దేవుని దగ్గర మనం చెప్పుకోవచ్చండి. మనుషుల దగ్గర చెప్పుకుంటే ఏం చేస్తారు? మనల్ని లోకు చేస్తారు, మనల్ని హీనపరుస్తారు, మన గురించి చెడ్డగా చెప్పుకుంటారు. కానీ
దేవుని దగ్గర చెప్పుకున్నప్పుడు మనకు అలాంటి సమస్యలు ఏమీ ఉండవు. మరి ఇంకెందుకు ఎందుకు మనం దానికి హెసిటేట్ చేయాలి? మనం ఓపెన్గా దేవుని దగ్గర మన సమస్యలన్నీ కూడా చెప్పుకున్నప్పుడు మన ఆత్మీయ రోగములన్నీ కూడా ప్రభువు బాగు చేసేవారై ఉన్నారు. సో ఈ 18 ఏండ్ల స్త్రీ నడుమొంగిపోయినప్పుడు ఆమె సూర్యుని చూడలేకపోయింది. మన ఆత్మీయ జీవితంలో కూడా సత్యము లేనప్పుడు ఏం జరుగుతుందండి? మనం కూడా నడుము వంగిపోయి ఉంటుంది అన్నమాట. అంటే మనం స్ట్రైట్గా నిలవడలేం, ఎవరిని చూడలేం, నీతి సూర్యుని వెలుగును మనము చూడలేం. సో ఆమెను దేవుడు ఎలా బాగు చేశారండి? ఆ నడుమును తాకి స్వస్థపరిచారు. ఈ సమయంలో మనం కూడా నడుము వంగిపోయి ఉన్నామేమో. అంటే ఇంతవరకు మన జీవితంలో సత్యమైన జీవితం లేకపోయినట్లయితే సిలువ ద్వారా దేవుడు మనకిచ్చే విడుదల ఏంటంటే, ఈ దినం దేవుడు మనకి సత్యం అనే దట్టిని దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు కూడా మనం ప్రభు నాకు అక్కర్లేదు, ఆల్రెడీ నేను కలిగి ఉన్నాను అని అన్నామనుకోండి, ప్రభువారు ఇవ్వకుండా వెళ్ళిపోతారు. కానీ నిజంగా మనం దేవుని దగ్గర ఒప్పుకొని ఇప్పుడైనా ప్రభు నాకు లేదు, నాకు కావాలి అని మనం అడిగితే ప్రభు ఇస్తారు. సో ఆమెకు జరిగిన విషయం గురించి మనం ఆలోచించినప్పుడు, దేవుడు ఆమెను స్వస్థపరిచినప్పుడు ఏం జరిగిందండి? ఆమె చక్కగా లేచి నిలువబడి దేవుణ్ణి మహిమపరిచింది. సో ఈ దినం ప్రభు మనకి సత్యం అనే దట్టిని ఇచ్చినప్పుడు స్వీకరించే మనసు మనకుంటే మనం కూడా ఏం చేస్తామండి? ఆత్మీయ జీవితంలో స్థిరంగా మనము లేచి నిలవబడతాం. మనం నిలబడి ఉంటేనే కదా ఎదురుగుండా ఎవరు వస్తున్నారో మనకు తెలుస్తుంది. నడుము వంగిపోయి ఉంటే ఎదురుగుండా ఏమొస్తుందో పక్కన ఏమొస్తుందో మనకి తెలియదు. మరి మనకి తెలుసు అన్ని జంతువుల్లో కనంట పంది ఎప్పుడు పైకి చూడదంట. ఎప్పుడు దాని చూపు ఎక్కడ ఉంటుందండి? కిందే. ఎప్పుడు పైకి చూస్తుందంట? దాన్ని చంపేసే ముందు దాన్ని కాళ్ళు చేతులు కట్టి తిరగబెడతారంట. అప్పుడు అది పైనుండి చూస్తుంది. ఓహో ఇది ఆకాశమా, ఇది పైన అనుకుంటుంది అనమాట. మనం అలాగ ఉండకూడదు. కానీ ఏం చేయాలండి? మనం బ్రతికి ఉన్నప్పుడే పైకి మనము చూడాలి. సో మనం పైకి చూడాలి అంటే మన నడానికి ఏమి ఉండాలండి? సత్యం అనే దట్టిని మనము కట్టుకొని నిలవబడాలి. సో ఈ నడుమొంగిపోయిన స్త్రీ గురించి ప్రభు ఏమన్నారండి? ఆమె ఎలా చేయబడింది? సాతాను కట్ల చేత బందీగా ఉన్న ఆమె స్వతంత్రురాలుగా చేయబడింది. సో సత్యము తెలుసుకున్నప్పుడు మనం ఎలా మారుతామంట? స్వతంత్రులుగా మారుతాం. అంటే మనకున్న కట్లన్నీ కూడా తెగిపోతూ ఉంటాయి. ఓకే, సత్యం తెలియాలంటే ఏం చేయాలండి? దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవాలి, ధ్యానించాలి. అందుకని ఒక వాక్య భాగం చూద్దామండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 8వ అధ్యాయం అండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనమండి. కాబట్టి యేసు తను నమ్మిన యోధులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులనుగా చేయనని చెప్పగా. చాలండి. నడుము వంగిపోయిన స్త్రీ స్వతంత్రురాలుగా మార్చబడినట్లు మనము కూడా సత్యము తెలుసుకున్నప్పుడు ఎలా ఉంటామండి? స్వతంత్రులుగా. అంటే మనకున్న బంధకాలన్నీ కూడా తెగిపోతూ ఉంటాయి. ఎప్పుడు? నిజాయితీగా దేవునితో మాట్లాడడం నేర్చుకున్నప్పుడు. మనకి నిజాయితీ లేకపోతే, సత్యము లేకపోతే మనము స్వతంత్రులుగా మార్చబడలేము. సత్యము మనలను స్వతంత్రులుగా చేస్తుంది. సత్యము మనలను ఫ్రీగా చేస్తుంది. బంధకాల నుంచి మనకి విడుదల కలుగొచ్చేస్తుంది, స్వేచ్ఛను కలుగొచ్చేస్తూ ఉంటుంది. అంటే ఆత్మీయంగా మనము దేవునితో చక్కని అవినావభావ సంబంధాన్ని మనం కలిగి ఉండగలం. ఓకే అండి. ఈ సత్యము మనం ఏ విధంగా మరి కాపాడుకోవాలి? సత్యము బెల్ట్ ఉంది, ఓకే. ఈ బెల్ట్ పోకుండా మనం కాపాడుకోవాలి. ఎలా మనం కాపాడుకుంటాం? దయచేసి చూద్దామండి. సామెతలు 23వ అధ్యాయం 23వ వచనము. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 23వ వచనం అండి. పేజ్ నెంబర్ 548. సత్యం నమ్మవే కదా అని కొని ఉంచుకునము. చాలండి. సత్యమును ఏం చేయకూడదంట? అమ్మి వేయకుండా దాన్ని కొని ఉంచుకోవాలంట. ఎలా కొనుక్కుంటామంటారు?
ఎలా అమ్మివేస్తున్నామంటారు అంటే మనం అబద్ధమాడిన ప్రతిసారి, మోసం చేసిన ప్రతిసారి, దేవుని దగ్గర మనం నిజాయితీగా ఉండని ప్రతిసారి ఏం చేస్తున్నాం? సత్యాన్ని అమ్మివేస్తూ ఉన్నాం. కానీ సత్యాన్ని అమ్మివేయకూడదు, కానీ దాన్ని ఏం చేయాలంట? కొనుక్కోవాలంట. ఎలా కొనుక్కుంటామండి? డబ్బులతో కొనుక్కుంటామా? బంగారంతో కొనుక్కుంటామా? దేంతో కొనుక్కుంటాం సత్యాన్ని? సత్యము మనము సత్యముగా జీవించుట ద్వారా, అంటే సత్యంగా మాట్లాడడం, సత్యంగా జీవించడం ద్వారా మనం ఏం చేస్తున్నాం? రోజు రోజుకి సత్యాన్ని కొని ఉంచుకుంటున్నాము. సో సత్యం అనే దట్టిని మనం పొందాలి. సత్యంగా జీవించినప్పుడు సత్యం అనే దట్టి వస్తుంది. అయితే ఆ సత్యం ద్వారా ఏమవుతాం? స్వతంత్రులుగా, స్వేచ్ఛగా మారుతాం. సాతాను బంధకాలు పోతాయి. ఆ సత్యాన్ని, ఉన్న సత్యాన్ని ఏం చేయాలండి? అమ్మి వేసుకోకుండా దాన్ని మనం కొని ఉంచుకోవాలి. బైబిల్ గ్రంథంలో సత్యాన్ని అమ్మివేసిన వాళ్ళు ఎవరండి? ఇస్కరియోతు యోధా దేవుణ్ణి అమ్మివేశాడు, సత్యాన్ని అమ్మివేశాడు. సో మనం ఆ విధంగా ఉండకుండా మరి సత్యముగా జీవించాలని మనం ప్రార్థన చేసుకుందాం. ఆ విధంగా మనం ప్రయాసపడదాం. కొన్ని పిక్చర్స్ మనం చూద్దామండి. వాక్యం, ప్రార్థన ఒకటే సరిపోదు. మనం చెప్పుకున్నాం, మనం ఆ జయ జీవితాన్ని జీవించాలంటే కేవలం వాక్యము, ప్రార్థన చాలదు. మనము చేయవలసినవి కొన్ని ఉన్నవి. అవే సత్యం అనే మనం ఇవన్నీ కూడా ధరించుకోవాలన్నమాట. ఇలా ధరించుకున్నప్పుడు అపవాది ఎక్కడన్నా బాణం వేయగలదండి? వేయలేదు. వేసినా మనకి హాని కలుగదు. సో మనం ఈ యొక్క సర్వాంగ కవచము అంటే అన్ని అంగాలకు, అన్ని అవయవాలకు మరి కవచాన్ని మనం తొడుక్కోవాలి. ఇవి ఎవరిస్తారండి? మనం డబ్బులతో కొనుక్కుంటే రావు. ఇది మనం నీతిగా, నిజాయితీగా, సత్యంగా జీవించినప్పుడు ప్రభువారు మనకి ధరింపజేస్తారు. ఆయనే మనకి ఇస్తారనమాట. సో ఇది మనం గుర్తెరగాలి. ఇవి మనం చూసినప్పుడు మనం ఇవన్నీ కూడా నీతి అనే మైమరువు అంటే బ్రెస్ట్ ప్లేట్ అనమాట. అంటే మనం షర్ట్ లాగా తొడుక్కునేది, విశ్వాసం అనే డాలు, రక్షణ అనే కవచం. మరి ముందు ముందు మనం అవన్నీ కూడా ధ్యానిస్తాం. ముందుగా ఈ దినం మనం చూసేది సత్యం అనే దట్టి గురించి మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ సత్యం అనే దట్టి మనం కలిగి ఉన్నప్పుడు ఏమవుతాయండి? మనకున్న బంధకాలు తెగిపోతాయి. సాతాను మనకు వేసిన బంధకాలు పోవాలంటే సత్యం అనే దట్టిని మనం ధరించుకోవాలి. సో ఈ వ్యక్తి మరి ఏ విధంగా మనం సంపాదించుకోగలం? సిలువ ద్వారా మనము సంపాదించుకోగలం. ఆ సిలువను ధ్యానించడం ద్వారా, సిలువలో ఉన్న యేసును ధ్యానించడం ద్వారా, సిలువ కార్యము ధ్యానించడం ద్వారా ఈ సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోగలం. సో వాక్యమే సత్యము, నీ వాక్యమే సత్యము. సో వాక్యాన్ని ధ్యానించడం ద్వారా సత్యాన్ని మనం తెలుసుకోగలం. అలాగే వాక్యముతో మనం ఎప్పుడు కూడా, వాక్యము కూడా ఎలాంటిదండి? ఖడ్గము వంటిది. సో వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో ఏది సత్యము, ఏది అసత్యాన్ని ప్రభువు మనకి తెలియచేస్తూ ఉంటారు. ఆ విధంగానే మనం పోరాడేది ఎవరితో కాదండి? మనుషులతో కాదు. మనం అనుకుంటాం మన ఇంట్లో ఎవ్వరూ లేరు అని మనం అనుకుంటాం. కానీ మనం ఒంటరిగా ఉన్నప్పుడు మన చుట్టూ ఏముంటాయండి? చీకటి శక్తులు ఈ విధంగా ఆవరించబడి ఉంటవి, ఎవరి జీవితంలో అయినా సరే. సో మనం ఏం చేయాలి? మనం పోరాడేది ఎవరితో పోరాడుతున్నామండి? చీకటి శక్తులతో. ఇంత పోరాటం ఉంటుంది అనమాట. మనం అనుకోవచ్చు మేము ఎవరిని కొట్టమండి, మేము ఎవరితో పోరాడమండి అని. కానీ మనకింత పోరాటం. అందుకే ప్రార్థన, పోరాటము, దేవునిలో మనకెంతో పోరాటము. ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహం. మనం అనుకుంటాం మన చుట్టూ ఎవరు లేరనుకొని, కానీ అంతా కూడా ఏముంటాయండి? చీకటి శక్తులు. ఇలాంటి చీకటి శక్తులతో మనం పోరాడాలి అంటే దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. ఈ వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. ఈ విశ్వాసి ఏ విధంగా తను మరి ప్రార్థనతో, వాక్యముతో, మరి సత్యమైన జీవితముతో, వెలుగుతో నింపబడి ఉన్నాడో, నీతి సూర్యుని వెలుగు కలిగి ఉన్నాడో, అపవాదిపై
తన యొక్క విజయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగే మనము ఏం చేయాలండి, ఈ చీకటి శక్తులు ఈ విధంగా మనమే దాడి చేస్తూ ఉంటాయి. ప్రతి దినము కూడా మన చుట్టూ ఈ చీకటి శక్తులు మనల్ని ఎప్పుడు కూడా దాడి చేస్తూ ఉంటాయి. కానీ మన చుట్టూ దేవుని వెలుగు ఉన్నప్పుడు అవి మన దగ్గరకు రాలేవు. సో మన చుట్టూ వెలుగు ఉండాలంటే సత్యమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఈ వెలుగు ఎవరిస్తారండి? నీతి సూర్యుని ద్వారా మాత్రమే ఆ వెలుగు దొరుకుతుంది. సో ఈ వ్యక్తి ఏ విధంగా ముందు కొనసాగుతున్నారో మనము చూస్తూ ఉన్నాం. మనము కూడా ఇది సత్యమనే దట్టి, ఇది మనము నిజాయితీగా దేవుని దగ్గర ఉన్నప్పుడు ప్రభువారు మనకి దీన్ని ధరింపచేస్తారు. అది దేవుడు మనకివ్వాలంటే మనం వాక్యాన్ని లోతుగా ధ్యానించాలి, వాక్య ప్రకారముగా మనము జీవించాలి. వాక్యం ఏది చెప్తుందో అది మనం జీవించినప్పుడు మనకి సాతాన్ను ఆ విధంగా ధైర్యంగా మనము జయించగలుగుతాం, లేకపోతే ఓడిపోతాము అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. సో మనం చూస్తూ ఉన్నాం, ఇక్కడ ఒక్కొక్క వ్యక్తి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం కలుగుతుందండి? వెలుగు కలుగుతుంది. అంటే మన చుట్టూ ఉన్న చీకటి పారద్రోలబడుతుంది. అంతే, మన వాక్యం ఎంత తెలిసినా, ఎంత ప్రార్థన చేసినా సత్యమైన జీవితం అనేది మనలో లేనప్పుడు మన చుట్టూ దేవుని యొక్క వెలుగు ఉండదు. సో మనకి ఎంత వాక్యంలో నిష్ణాతులమైనా కానీ మనకు జీవితంలో సత్యం అనేది ఉన్నప్పుడు మనం బలవంతులుగా ఉండగలం. ఇక్కడ మనం చూస్తూ ఉన్న పరలోకంలో కూడా ఏం జరుగుతుందట? యుద్ధము జరుగుతుంది. సత్యమునకు అసత్యానికి ఎప్పుడూ యుద్ధమే. సో మన జీవితంలో సత్యము ఉన్నప్పుడు జయ జీవితాన్ని మనం జీవించగలం. మనం చూస్తూ ఉంటాం, మన గృహాల చుట్టూ, మన యొక్క స్ట్రీట్స్లో, మన యొక్క వీధుల్లో కూడా ఏముంటాయండి? ఈ విధంగా చీకటి శక్తులు ఉంటాయి. ఇవన్నీ కూడా మన మీద దాడి చేయకూడదు అంటే, వాటి ద్వారా మనం ఎఫెక్ట్ అవ్వకూడదంటే మనకేముండాలండి? సత్యం అనే దట్టిని మనం కలిగి ఉండాలి. సో మన జీవితంలో ఈ విధమైన నిజాయితీ కలిగిన లక్షణం ఉన్నప్పుడు మాత్రమే ఈ సత్యం అనే దట్టిని మనం పొందగలం. సో మనం చూస్తున్నాం, ఒకవేళ మన జీవితంలో సత్యం లేదు, వాక్యం తెలుసు, ప్రార్థన తెలుసు, మందిరానికి వస్తున్నాం, దశంభాగాలు ఇస్తున్నాం, మంచి పనులు చేస్తున్నాం, కానీ ఆమె జీవితంలో సత్యము లేనందువలన ఆమె యొక్క నడుము ఎలా ఉందండి? వంగిపోయింది. అలాగే మనం ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎంత వాక్యం తెలిసినా, ఎంత డబ్బు దేవుని కొరకు ఇచ్చినా మన జీవితము సత్యమైన జీవితము కానప్పుడు దేవుని ఎదుట మనం నిలువలేం. ఈ స్థితిలోనే ఉంటారు. సో ఈ వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం, ఈమెకి ఇంకా బంధకాలు ఉన్నాయి, కానీ ఈమె ఏం చేస్తుంది? సత్యముగా జీవిస్తుంది. సత్యం అనే దట్టి ప్రభువారు ఆమెకు ధరింపజేసినప్పుడు ఏం జరుగుతుందండి? ఆ బంధకములన్నీ తెగిపోయి వాటిని తెంచగలిగే శక్తి ఆమెకు దేవుడు ఆ విశ్వాసకి దయచేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి ఈమె ఎన్నో బంధకాల్లో ఉంది. మరి ఈ సత్యము ద్వారా, ఈ కట్ల ద్వారా ఆమె ఏమైనా సత్యం ఏం చేస్తుందండి? మనలను స్వతంత్రులుగా చేస్తూ ఉంటుంది. మన జీవితంలో అపవాది ఎన్నో బంధకాలు పెడుతూ ఉంటాడు. మరి ఆమె సత్యముగా జీవించడం ద్వారా ఆమె జీవితం ఆ విధంగా నిటారుగా నిలవబడింది. సో ఇప్పుడు మనం ఇలా ఉన్న ఈ దినం ప్రభువు దగ్గర నిజాయితీగా మనం ప్రార్థన చేసినప్పుడు, సత్యమైన జీవితాన్ని జీవించినప్పుడు మనం దేవుని ఎదుట ఆ విధంగా ధైర్యముగా నిలవబడగలం. కాబట్టి సత్యమనే దట్టిని మనం కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. మన జీవితంలో సిలువ ద్వారా మరి సత్యాన్ని పొందాలి. సత్యమైన జీవితం, సత్యమైన మాటలు, సత్యమైన ఆలోచనలు మనము కలిగి ఉండాలి. అలాగే ఈ వ్యక్తి జీవితంలో మనం చూస్తూ ఉన్నాం, మరి ఏ విధంగా అపవాది దాడి చేసినా అతనికి ఆ దట్టి ఉంది కాబట్టి ఏం చేయగలిగాడండి? విజయాన్ని పొందగలిగాడు. మన జీవితంలో జయకరమైన జీవితాన్ని జీవించాలంటే మరి మనం పోరాడగలిగే శక్తి మనకు ఉండాలంటే, ఈ వ్యక్తి చూడండి ఏం చేస్తున్నాడు? తాళ్ళు పట్టుకొని వేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మన జీవితంలో కూడా సాతాను ఏదో ఒక ఊరిలో,
ఏదో ఒక బంధకాలు మన మీద వేయడానికి వాడు ఎప్పుడు కూడా ట్రై చేస్తూ ఉంటాడు. కానీ మనలో సత్యం ఉన్నప్పుడు ఆ సత్యం ద్వారా మనం ఏం చేయగలం? ఆ దాడులన్నీ తిప్పికొట్టగలం. అంటే అవి మన మీద పని చేయకుండా మనము పోరాడగలం. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఎన్నో సంఖ్యలున్నా అతని జీవితము సత్యముగా ఉన్నది. అలాగే మనకి కూడా కొన్ని కష్టాలున్నా, ఇబ్బందులున్నా, పరిస్థితుల మధ్యనే మనం సత్యంగా జీవించినప్పుడు ఆ బంధకాలన్నీ ప్రభువు తెంచేవారై ఉన్నారు. కాబట్టి సత్యాన్ని మనం ఏం చేయకూడదని చెప్పుకున్నాం? అమ్మివేయకూడదు. ఒకవేళ దేవుడు మనకు ఎంతో గొప్ప కృపనిచ్చి సత్యం అనే దట్టిని మనకి ఇచ్చినప్పుడు మన హృదయంలో నుండి సత్యాన్ని అమ్మివేయకూడదు. అంటే మనం నటించిన ప్రతిసారి సత్యాన్ని అమ్మివేస్తూ ఉన్నాం. యోధా ఏం చేశాడండి? డబ్బు కోసం దేవుణ్ణి అమ్మివేశాడు. సో మనం డబ్బుకు ఆశపడి సత్యాన్ని అమ్మివేస్తూ ఉన్నామా? డబ్బుకు ఆశపడి దేవుని కృపను కోల్పోతూ ఉన్నామా? డబ్బుకు ఆశపడి ఇతరులకు లేనిపోని అబద్ధాలు చెప్తున్నామా? వీటన్నిటి వల్ల సత్యాన్ని మనం ఏం చేస్తూ ఉంటాం? అమ్మివేస్తూ ఉంటాం. ₹1 లాభం లేకపోయినా మనకి ఎవరి నుంచి ఏం పర్వాలే, ఈ లోకంలో మనకి దేవుడిచ్చేది ఇస్తారు, ఎవరు మనకి ఇవ్వకపోయినా పర్వాలే. కానీ డబ్బు కోసం సత్యాన్ని మనం ఏం చేయకూడదు? అమ్మివేయకూడదు. దేవుడు మనకిచ్చిన దాంతో మనం సంతృప్తిగా ఉండాలి. చివరికి ఇస్కరియోతు యోధ పరిస్థితి ఏమైందంటే అమ్మివేశాడు, కానీ తను ఉరి వేసుకొని చనిపోయాడు. అంటే సత్యాన్ని అమ్మివేయడం వలన వచ్చే నష్టాలు చివరికి ఎలా ఉంటుంది? చేదుగా ఉంటుంది. ఆ డబ్బుతో యోధ సుఖపడింది లేదు, ఏమీ లేదు. కానీ తన జీవితంలో ఏమొచ్చిందండి? నష్టాన్ని కోల్పోయాడు. అంటే సత్యాన్ని అమ్మివేయడం వలన దాని యొక్క విలువ ఎంతండి? అతని యొక్క ఆత్మే, అతని ప్రాణమే పోయినట్లుగా మనం చూస్తున్నాం. అంటే సత్యానికి ప్రాణానికి కూడా లింక్ ఉంది. సో మనం ఈ దినం చెప్పుకున్నాం, జయ జీవితం జీవించాలంటే ప్రార్థన వాక్యం ఒక్కటే సరిపోదు. సత్యమైన జీవితాన్ని మనము కలిగి సత్యముగా జీవించినప్పుడు మనం ఈ లోకంలో సత్యం అనే దట్టిని ధరించుకొని మరి సాతాన్ను జయించగలం. ప్రభు వట్టి కృపలు మనకు దయచేయనుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, విన్న మాటలు ఫలింపచేయము. దుష్టుడి